వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకురావాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పదవుల కంటే ప్రజా శ్రేయస్సు ముఖ్యమంటున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాంపల్లి మండలంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ద్వారా సేవలందించాలని ప్రజల ఆవేదన. బూండాల మండలంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఆకస్మిక తనిఖీ. బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 18న తెలంగాణ రాష్ట్ర బంద్. జరిపోతుల సుప్రియ జ్ఞాపకార్థం బాయిజమ్మ సాహిత్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు అన్నదానం. గండ్లు పడ్డ చెరువులను మట్టితో పూడ్చిన నాయకులు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొప్పుల వేణారెడ్డి. నల్గొండలో హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం. ఎన్జీ కాలేజ్లో నల్గొండలో కలెక్టర్ ఇలా త్రిపాఠి వాకింగ్ ట్రాక్ సందర్శన. బీసీ రిజర్వేషన్ కోసం బీసీ జాక్కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్న హైకోర్టు న్యాయవాది నర్రిస్వామి. ఆలేరులో పాల రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పాడి రైతుల రౌండ్ టేబుల్ సమావేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించి నిరుపేద కుటుంబాలలో తీరని ఆవేదన కలిగిస్తున్న మద్యం దుకాణాలను మునుగోడు నియోజకవర్గంలో పరిమిత సమయంలో నిర్వహించాలని అధికారులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు మద్యానికి బానిసలుగా మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించి నిరుపేద కుటుంబాలలో తీరని ఆవేదన కలిగిస్తున్న మద్యం దుకాణాలను మునుగోడు నియోజకవర్గంలో పరిమిత సమయంలో నిర్వహించాలని అధికారులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు మద్యానికి బానిసలుగా మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాలలో అక్రమ బెల్ట్ షాప్ మద్యం షాపులను నివారించాలని ప్రత్యేకంగా కృషి చేశారు. గ్రామాలలో 24 గంటలు అక్కమ్మ బెల్ట్ షాప్లో మద్యం లభించడం వలన యువత మద్యానికి బానిసలై చెడు మార్గాలను ఎంచుకొని మహిళల భద్రతకు ఆటంకం కలిగిస్తున్నారని, నేరాలకు పాల్పడుతున్నారని, అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారని అనేక మంది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొరపెట్టుకోవడంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకొని గ్రామాలలో అక్రమ బెల్టు మద్యం దుకాణాలను నివారించడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మండలాలను నిర్వహించే నూతన మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్నందున మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం దుకాణాలు నిర్వహించేవారు ఊరు మధ్యలో వైన్ షాపులు ఉండకుండా అక్రమ మార్గంలో గ్రామాలలోని బెల్ట్ దుకాణాలకు మద్యం సరఫరా చేయకుండా మండల కేంద్రాలలో నిర్వహించే వైన్ షాప్ యజమానులు సిండికేట్ ఏర్పడి కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలకు ముప్పు తేవద్దని తెలిపారు. ఇదే విషయమై మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతున్నారు. అది అమ్ముతో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు.
సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె కనగల్ మండలం దోరపల్లి ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దోరపల్లి కొనుగోలు కేంద్రానికి పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చేందుకు అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రానికి విశాలమైన స్థలాన్ని చూడాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె కన్గల్ మండలం దోరపల్లిలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దోరపల్లి కొనుగోలు కేంద్రానికి పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చేందుకు అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రానికి విశాలమైన స్థలాన్ని చూడాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు వారి కళ్లంలోనే ధాన్యాన్ని ఆరబెట్టి ఎలాంటి తాళ్ళు తరుగు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని కోరారు. రైతులు అకాల వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్షం సూచన ఉన్నందున ప్రతిరోజు ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని తెలిపారు. తగినంత తేమ శాతం వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్వాహకులు ప్రతిరోజు తేమ శాతం వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సీరియల్ నెంబర్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, తేమ ఎక్కువగా లేకుండా ధాన్యాన్ని కొనాలని నిర్వాహకులకు సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, తహసీల్దార్ పద్మ తదితరులు ఉన్నారు. నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ పంచాయతీలో దశాబ్దాల కాలం నుండి అనేక మంది ప్రజలకు సేవలందించిన ఆయుర్వేద వైద్యశాల నేడు మూతపడి వెలవెలబోతుంది. ఆయుర్వేద చికిత్స మందుల కొరకు ప్రజలు, వృద్ధులు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిని నిర్వహించిన పెద్దాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఆయుర్వేద వైద్యశాల మూతపడడం చూసి వెనుదిరుగుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోనే పెద్దాపురం గ్రామ పంచాయతీలో దశాబ్దాల కాలం నుండి అనేక మంది ప్రజలకు సేవలందించిన ఆయుర్వేద వైద్యశాల నేడు మూతపడి వెలవెలబోతోంది. ఆయుర్వేద చికిత్స మందుల కొరకు ప్రజలు, వృద్ధులు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించిన పెద్దాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఆయుర్వేద వైద్యశాల మూతపడడం చూసి వెనుతిరుగుతున్నారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో సేవలందించే వైద్యురాలు సంవత్సర కాలం క్రితం బదిలీలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు వెళ్లడంతో ఆయుర్వేద వైద్యశాలలో సిబ్బంది లేక మూత వేయడం జరిగింది. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం, వైద్యులు ఒక్కరే కొంతకాలం సేవలందించి బదిలీపై వెళ్లడంతో ఆసుపత్రి మూతపడిందని అధికారులు, నాయకులు చొరవ చూపి నాంపల్లి మండల కేంద్రంలో ఆయుర్వేద వైద్యశాల కొరకు నూతన భవనాన్ని నిర్మించి తగిన సిబ్బందిని నియమించి మరలా ఆయుర్వేద వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఆయుర్వేద ఆసుపత్రికి అవసరమైన సిబ్బందిని నియమించి నాంపల్లి మండలంలో మూతపడిన ఆయుర్వేద వైద్యశాలను పునఃప్రారంభించాలని మండల ప్రజలు సత్యన్యూస్ ద్వారా కోరుతున్నారు.
స్కూల్స్ విజిట్ చేస్తాను వేరే స్కూల్లో బయటనే ఉన్నా మధ్యాహ్నం ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఇక్కడ పెద్దాపురం గ్రామ పంచాయతీలో అనేక దశాబ్దాల కాలంగా పేద ప్రజలకు సేవలు అందించినటువంటి ఆయుర్వేద ఆసుపత్రి ఉన్నది. ఈ ఆయుర్వేద ఆసుపత్రిలో ఇటీవల ఒక సంవత్సర కాలం నుంచి మూతపడి కనబడుతూ ఉన్నది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వైద్యురాలు బదిలీలో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి బదిలీ కావడం జరిగింది. అప్పటి నుండి సిబ్బంది లేరు అనే కారణంతో ఈ గ్రామ పంచాయతీలో నాంపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆయుర్వేద ఆసుపత్రి మూతబడి వెలవెలబోతూ ఉన్నది. అనేక మంది రోగులు ఆయుర్వేద వైద్య సేవల కోసం ఇక్కడికి వచ్చి మరలిపోతూ ఉన్నారు. వెంటనే ఇక్కడ ఒక ఆయుర్వేద వైద్యులను ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి మరల దాన్ని రీఓపెన్ చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సేవలు అందించాలని, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ గ్రామస్తులు కూడా వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము వారు ఏం చెప్తారో. ఇక్కడ మనతో పాటు గ్రామ మాజీ సర్పంచ్ నరసింహ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. నమస్తే పెద్ద మనిషి. మాకు ఇదివరకు హాస్పిటల్ ఉన్నది కరెక్టే. అయితే ఏమైంది, నాంపల్లి హెడ్ ఆఫీస్ ఉండే హైదరాబాద్లో ఇప్పుడు 20 ఏళ్ళ కింద పోస్ట్ లేదని ఇదివరకు ఇన్ఛార్జ్ అట్లా ఉంటే నేను డాక్టర్ని ఒక వారం రోజులు కంటిన్యూగా తిరుగుకుంటూ పోస్ట్ వేయించి ఆయన మల్లెపల్లి మందులు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేది ఇచ్చిపోయేది. ఇప్పుడు అందులో మందులు కూడా ఉన్నాయి. డాక్టర్ హైవే రోడ్ చూసుకొని ఇప్పుడు ఈ పల్లెటూరుకి ఇబ్బంది అయిందాం మెయిన్ ముఖ్యంగా హైవే చూసుకొని. కాబట్టి మనకు ఇమ్మీడియట్గా మాకు డాక్టర్ని ఏర్పాటు చేసి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? కమలమ్మనా? ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్ బంద్ అయింది కదా, ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఇబ్బంది మేము అప్పుడు ప్రార్థిస్తున్నాం సార్. ఎప్పుడు మందులు ఇచ్చారు కదా మాకు. ఇప్పుడు పోయి మాకు ఇబ్బంది చాలా మంది వచ్చిపోతుంది. మాదాపురం పోతు అక్కడ ఇక్కడ చాలా మంది అప్పుడు వచ్చేది ఎక్కడపేట వాళ్ళందరూ వచ్చేది. ఇప్పుడు అందరికీ ఇబ్బంది అవుతుంది. మరి మేము మా వ్యవసాయం పోయి తెచ్చుకున్నాం మందులు. చూసాము గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలు కూడా ఇక్కడ మాకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపదం గారు ఉన్నారు. ఒకసారి దీని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, ఆయనతో కూడా మాట్లాడదాము. ఇక్కడ అనేక విషయాలపైన వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ వైద్యులను ఏర్పాటు చేసే క్రమంలో కూడా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. సత్యన్యూస్ వారికి ముందుగా కృతజ్ఞతలు. నేను గాలెంక గురుపాదం, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షుడిని. నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామ పంచాయతీలో ఆయుర్వేద వైద్యశాల గత 50 సంవత్సరాలుగా పనిచేస్తుంది. దీంట్లో డాక్టర్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్ పోస్టులు కూడా ఉంటాయి. మొత్తం 3 పోస్టులు. అయితే గత చాలా కాలంగా టెక్నీషియన్ పోస్ట్ ఖాళీగా ఉంది, అటెండర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. డాక్టరు ఇందిరా గారు ఈ వైద్యశాలలో డాక్టర్గా పనిచేశారు. ఈ ప్రాంతానికి సేవలు అందించారు. అయితే ఇటీవల కాలంలో ఆమె యాచారం మండలానికి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి బదిలీ కావడంతో ఈ హాస్పిటల్ మూతపడ్డది. ఈ ప్రాంత ప్రజలు ఆయుర్వేద వైద్యం చేసుకోవడానికి రోజు ఈ ఆసుపత్రికి వచ్చిపోతున్నారు. సిబ్బంది ఎవరు లేకపోవడం వల్ల హాస్పిటల్ మూతపడటం వల్ల
వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. హాస్పిటల్లో అవసరమైన మందులు కూడా ఉన్నాయి, కానీ ఇచ్చేవారు లేరు, వైద్యం చేసేవారు లేరు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వైద్యశాలలో డాక్టర్ పోస్టుతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును, అటెండర్ పోస్టును కూడా వెంటనే భర్తీ చేసి ఆసుపత్రిని యథావిధిగా నడిచే విధంగా చూడాలని కోరుతున్నాం. ఈ ఆసుపత్రికి అవసరమైన భవనాన్ని కూడా మంజూరు చేసి ఆసుపత్రి ఈ మండలం చాలా వెనుకబడిన ప్రాంతం, అంతా పేదవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయుర్వేద వైద్యం వల్ల అనేక రోగాలు, దీర్ఘకాలిక రోగాలు నయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసాము, అదేవిధంగా ప్రజల కోరిక మేరకు అదేవిధంగా ఎక్కువ వైద్య సేవలు అందించడానికి వీళ్ళందరూ కూడా తమ వంతుగా కృషి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వము ప్రత్యేకమైన చొరవ చూపి ఇక్కడ అధికారులు కూడా, జిల్లా ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక చొరవ చూపి ఒక మండల కేంద్రంలో, నాంపల్లి పురాతన తాలూకా కేంద్రమైనటువంటి మండల కేంద్రంలో ఆయుర్వేద ఆసుపత్రికి ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించినట్టయితే ఈ మండల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల మండలాల ప్రజలకు కూడా సేవలు అందించడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంపై దృష్టి సారించాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సంపు సమస్య ఉండడంతో త్వరగా ఆ సమస్యను ఆర్డబ్ల్యూఎస్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సంపు సమస్య ఉండడంతో త్వరగా ఆ సమస్యను ఆర్డబ్ల్యూఎస్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంటగదిని పరిశీలించి సరుకులను చూసి నాణ్యమైన ఆహార సరుకులను అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ పొగాకు రహిత ఆరోగ్య యువత కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పొగాకు, సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా లాంటి వాటి వలన జరిగే ప్రమాదాలను గుర్తు చేశారు. మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చండీరాణి, ఎంపీఓ సలీం, సిహెచ్ఓ వెంకటేశం, డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ అడల్టరేషన్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? ఫుడ్ అడల్టరేషన్ అంటే ఐడియా ఉందా? ఫుడ్ అడల్టరేషన్ ఎంతమంది పానీపూరి తింటారు? గర్ల్స్ ఎవరు తిన్నారా? పానీపూరి అమ్మా మీరేమంటారు? సరే, మిర్చి బజ్జీ తింటారా? తింటారా? బయట తినేది ఎవరైనా మీరు గమనించండి,
మిర్చి బజ్జీ ఎన్నిసార్లు అదే దాంట్లో చేస్తారు, ఒకసారి మిర్చి చేస్తారు, ఒకసారి బోనా చేస్తారు, అన్ని దాంట్లో ఒకటే ఆయిల్ చేస్తారు కదా, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకటి. రెండోది పానీపూరి తినేటప్పుడు పానీపూరి తినేటప్పుడు వాడి నెయిల్స్ చూడండి, ఆడ క్లీన్ చేస్తారు, అదే బట్టతో తెచ్చుకుంటారు, మళ్ళీ అదే వాటర్లో చేయి ముంచుతారు. సో అది హైజీనిక్ ఉంటుందా? ఉండదు. ఇంకోటి, చాక్లెట్స్ తినే వాళ్ళకి మెయిన్గా ఫుడ్ అడల్టరేషన్ అంటే కల్తీ చేయడం. ఫుడ్ అడల్టరేషన్ అంటే కల్తీ అవ్వడం, ఫుడ్ అనేది కల్తీ చేయడం. అర్థమైందా? సో ఇప్పుడు జరిగేది ఏంటి అంటే చాక్లెట్స్లలో మత్తు పదార్థాలు కలిపి అమ్ముతున్నారు. సో బీ కేర్ఫుల్, తినకండి, చాక్లెట్స్ వద్దు. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ఒకసారి డ్యామేజ్ అయింది అంటే ఆ డ్యామేజ్ అట్లనే ఉంటుంది, సో మళ్ళీ రికవర్ అవ్వదు. సో బీ కేర్ఫుల్. ఎక్కడైనా చాక్లెట్స్ తిన్నా ఉంటారు, ఏది తినకండి. మనం ఇంట్లో చేసింది హెల్తీ ఫుడ్ ఉంటుంది, ఇంట్లో చేసింది మాత్రమే తినండి. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ తినొద్దు. మీరు బిస్కెట్ ప్రాసెస్ చేసేది చూడండి, ఒకటి తౌడే, అది బియ్యం తౌడు ఉంటుందిగా, గవే తౌడు బిస్కెట్స్లలో. సో మధ్యలో ఈ క్యాషు ఇవన్నీ వేస్తారు అంతే. సో బీ కేర్ఫుల్. మైదా మొన్న మీకు మనందరూ చెప్తాను, నేను లీవ్ చెప్పేసి 2 చేయమని నెక్స్ట్ తక్కువ 3-4 సాటర్డేలు చెప్పేసి అందరినీ పడతారు సార్ ఏటీసీ తీసుకుంటాం. ఇప్పుడు మనం కూడా దాంట్లో పంపిస్తే పిల్లలు ఇమీడియట్గా అకామిడేషన్కి వాళ్ళు లైవ్లీహుడ్ కోసం వెళ్ళిపోతారు. మరి గవర్నమెంట్ చేస్తుంది సొంతం కావాలి, అది కూడా 1.5 year 20 months కోసం ఉన్నారు. దాంట్లో అంతా ప్రాక్టికల్ టాటా వాళ్ళతో బాగుపడ్డారు. టాటా వాళ్ళకి ఇది ఇంజన్స్ కూడా ఉంటుంది సార్, దాంట్లో ఇంజన్స్ ఫంక్షన్ ఉన్నది. ఏదో చూసి చెప్తాను, బోర్డు మీద రాయకుండా ఇంజన్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ చూపించేసి ఎట్లా స్టార్ట్ చేస్తాం. నల్గొండలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధన కొరకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీలో పిలుపు మేరకు 18 అక్టోబర్ 2025 రోజున తలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని బీసీ సంఘాలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు అధ్యక్షత వహించారు. నల్గొండలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల సాధన కొరకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు 18 అక్టోబర్ 2025 రోజున తలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలలోని బీసీ సంఘాలతో సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన వహించినారు. సమావేశంలో చక్రహరి రామరాజు, దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనాభాలో 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసిన జీవో 9కి వ్యతిరేకంగా రెడ్డి జాగృతికి చెందిన వారు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, 42% రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ 18 అక్టోబర్ 2025 రోజున జిల్లాలోని అన్ని విద్యా సంస్థల, వ్యాపార సంస్థలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ సంపూర్ణంగా బంద్ చేయాలని నిర్ణయం తీసుకొని కార్యాచరణను రూపొందించటకు జరిగినది. ఈ సమావేశంలో అన్ని బీసీ సంఘాలు, మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని 18వ తారీఖు జరిగే బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించినారు. ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 3 గంటలకు నల్గొండ పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని, ఈ ర్యాలీ ద్వారా 18 తారీఖు జరిగే బంద్ గురించి అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, మిర్యాల యాదగిరి, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నల్లసో మల్లన్న, చీర పంకజ్ యాదవ్, నకరికంటి కాశయ్య గౌడ్, పిల్లి రామరాజు, గండి చెరువు వెంకన్న, చిలుకరాజు సతీష్, చిలుకరాజు చెన్నయ్య, వైద్యులు సత్యనారాయణ, చొల్లేటి ప్రభాకర్, రిటైర్డ్ ఐఏఎస్, మునాస్ ప్రసన్న, ఐతగోని జనార్దన్, కర్ణాటి యాదగిరి, కట్టెకోలు దీపేందర్, చిక్కుళ్ల రాములు, వాడపల్లి సాయిబాబా, పాల్వాయి రవి, నేతి రఘుపతి, బందర్ గోవర్ధన్, చెల్ల ఆదినారాయణ, భూపతి మాధవి, సింగం లక్ష్మి, సింగం రామ్మోహన్, నల్ల మధు యాదవ్, ఎన్ చంద్రశేఖర్,
జంజిరాల శేఖర్, పుట్ట వెంకన్న, ఎంఏ కదీర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లని సాయిదాం, బీసీలకు 42% రిజర్వేషన్లని బీసీల ఐక్యత విజయవంతం చేయండి. 18న జరిగే బంద్ని సాయిదాం, బీసీలకు 42% రిజర్వేషన్లని బీసీల ఐక్యత విజయవంతం చేయండి. 18న జరిగే బంద్ని విజయవంతం చేయండి. 18న జరిగే బంద్ని. ఈరోజు నల్లగొండలో అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలతో, ఉద్యోగ మిగతా రాజకీయాల్లో ఉన్నటువంటి యొక్క బీసీ నాయకులు కూడా ఈరోజు నల్లగొండలో ఈ ఎస్బీఆర్ గార్డెన్లో జరిగినటువంటి యొక్క 18వ తారీఖు రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి యొక్క రాష్ట్ర బంద్ విజయవంతం చేయడానికి ఒక సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని వర్గాల నుంచి ఈ యొక్క సమావేశానికి హాజరై వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడమే కాకుండా ఖచ్చితంగా 18వ తారీఖు జరిగేటువంటి ఒక బంద్ ఎన్నడూ కని విని ఎరగని విధంగా సక్సెస్ చేస్తామని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆ రోజు మేము బీసీలందరం కూడా అంటే 60% జనాభా ఉన్నటువంటి యొక్క వాళ్లకు మరి 10% కూడా లేనటువంటి యొక్క అగ్రవర్ణాలు ఈ బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ అడ్డుకోవటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని మేము బీసీ సంఘాలన్నీ కూడా నమ్ముతున్నాయి. 10% కూడా లేనటువంటి వాళ్లకు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మరి 10% రిజర్వేషన్ను ఎవ్వరు అడగకుండా ఇచ్చినప్పుడు మేమెవరం కూడా అడ్డుకోలేదే. కానీ 60% ఉన్నటువంటి యొక్క బీసీలకు 42% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే మరి ముందే హైకోర్టుకు పోయి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు పోవడం పోయి కేవిటేసి అడ్డుకోవడానికి ముఖ్యంగా రెడ్డి జాగృతి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేమంతా కూడా అందరం ఏకమై ఈ రిజర్వేషన్స్ ఎట్లా రావు, ఏ రకంగా సాధించుకోవాలి, మేము ఐక్యంగా ఉండి అనేకమైనటువంటి అడ్డంకులు కోర్టులు రకరకాలు ఉండొచ్చు, కానీ వీటన్నిటి అధిగమించి మా యొక్క సత్తాను చాటి ఖచ్చితంగా మా యొక్క 42% రిజర్వేషన్ని సాధించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు నల్లగొండలో ఎస్బీఆర్ గార్డెన్స్లో అందరూ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా సమావేశమై తీర్మానం చేసి ఒక ప్రణాళికాబద్ధంగా 18వ తారీఖు నాడు జరిగేటువంటి బంద్ను విజయవంతం చేయడానికి ఈరోజు ఇక్కడ మేము అందరం సన్నాహమైనాం. ఈ సందర్భంగా నేను కోరేది ఏమిటంటే అందరూ కూడా మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, మేము అందరం కూడా ఈ బంద్కు అందరూ సహకరించాలి. విద్యా సంస్థలు మరి అదేవిధంగా వ్యాపారస్తులు మరి ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు, కోర్టులో ఉన్నటువంటి లాయర్లు అందరూ కూడా సహకరించి ఈ బంద్లో సంపూర్ణంగా పాల్గొని బీసీల యొక్క సత్తా ఏందో చాటాలని నేను పిలుపునిస్తూ అందరినీ కూడా విద్యా సంస్థల్ని కానీ వ్యాపారవేత్తలు కానీ అందరూ కూడా మీరు కూడా ఈ బంద్కు సహకరించి మా యొక్క డిమాండ్ న్యాయ రాష్ట్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసి జేఏసీ ద్వారా పిలుపు ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు బంద్ను సంపూర్ణ బంద్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 78 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని పార్టీలు గుర్తించి మాట్లాడుతున్న 1923లో జరిగే ఎన్నికల్లో అప్పుడున్నటువంటి పిసిసి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అనౌన్స్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లో బీసీలు
60% ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందందే ఈ దేశం అభివృద్ధి చెందదు. కాబట్టి బీసీలకు మేము ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలు కాంగ్రెస్ వైపు చూడడం వల్లనే అధికారంలోకి రావడం జరిగింది. ఉన్నటువంటి అసెంబ్లీలు కూడా తీర్మానం చేసి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఢిల్లీకి కేంద్రానికి పంపించడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప 50% రిజర్వేషన్ సీలింగు దెబ్బతిన్నదని అందరికీ తెలిసిన రేవంత్ రెడ్డి గారికి ప్రజా సంఘాలు కానీ బీసీ సంఘాలు, మేధావులు, పార్టీ ప్రతిపక్ష నాయకులు అందరూ చెప్పడం జరిగింది. 42% నోటిఫికేషన్ వేస్తూ కోర్టుకు పోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పినా వారు గత ఎన్నికల ముందు 1% లేని వెలమలు రాజ్యం వెళ్తుర్రు, మేము యుద్ధం చేసేంత మనుషులం ఉన్నాం, రెడ్డిలం, మేము రాజ్యాధికారం తప్ప ఎవరు చేయలేరు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే కుట్రతోని పోతున్నాడు. ఖబర్దార్, ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైపు తిట్టుకో. 12వ తారీఖు నాడు హైదరాబాద్లో జేఏసీ కమిటీగా ఏర్పడి అదే అనుసరించి నల్గొండలో కూడా ఈరోజు ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 18వ తారీఖు జరగబో బంద్కు మద్దతు ప్రకటించాలని అన్ని బీసీ వర్గాలు ఈరోజు ఏకకంఠంతో చెప్పడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసులు కానీ, ఆర్టీసీలు కానీ, విద్యా సంస్థలు కానీ పూర్తిగా రాష్ట్రం మొత్తం బంద్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది చాటలో తౌడు వేసి కొమ్ములున్న పశువులకి యుద్ధం పెట్టినట్టుగా ఇది ఒకరు వైపు రిజర్వేషన్ అని చెప్పుకుంటూ మరొక వైపు అగ్రకులాలు కేసు వేయడం వల్ల ఇదంతా అల్లకల్లోలంగా మారిపోయింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా తప్పకుండా ఆ జేఏసీని వేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకుంటే ఈ సమస్యలన్నీ సర్దు అందుతాయి అనేది కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగానే ముందుకెళ్లాలని, మాకు 42% రిజర్వేషన్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సాధించుకునేంత వరకు ముందుకు సాగుతూనే పోతామనేది ఈ ఐబీసీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 18వ తారీఖు బీసీల బంద్ అనే దాని మీద ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో బీసీ అన్ని సంఘాల ఐక్యవేదిక ఏర్పడి అన్ని సంఘాలతోటి మాట్లాడి ఒక చర్చించిన తర్వాత ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నాము. 16వ తారీఖు నాడు వాల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. 17వ తారీఖు నాడు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నాము. అదే 17వ తారీఖు సాయంత్రం 5 గంటలకు 4:30-5 గంటల నుండి బైక్ ర్యాలీ నుంచి కనీసం ఒక 500 మంది బైక్లతోటి ర్యాలీ చేసి సంపూర్ణ మద్దతు కోసానికి బైక్ ర్యాలీ చేయాలని, అదేవిధంగా 18వ తారీఖు నాడు ఆర్టీసీ బస్సు బందులు చేపియాలి. అదేవిధంగా ఆఫీసెస్ కానీ, కోర్టులు కానీ, దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలి. లేకపోతే మాకు సపోర్ట్ చేసి బీసీలకు మీరు మద్దతుగా నిలవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క బీసీ బంధువులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బంద్ను 100% సక్సెస్ చేయాలి. ఇది నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల కిల్లా కాబట్టి మనం తప్పకుండా నల్లగొండ నుంచి మన సామర్థ్యాన్ని చూపించి బంద్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు, అదేవిధంగా హైకోర్టులో స్టేని తక్షణమే ఎత్తివేయాలని చెప్పి ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర బీసీ జేఏసీ తరఫున తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల యజమానులు, వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా స్వచ్ఛందంగా 18న జరిగే తెలంగాణ బంద్లో పాల్గొని బీసీలకు మీ యొక్క మద్దతును తెలియజేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. ఈరోజు
బీసీల కోసం ఎవరో వచ్చి పోరాటం చేస్తారనేది ఒక కళ. మన కోసం మనమే పోరాడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బీసీ పౌరుడు రేపు 18వ తారీఖున బంద్లో తమ వంతు కృషిగా పాల్గొని బంద్ను విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకులందరికీ కళ్ళు తెరిపించి బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణమే ఇచ్చి స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేంత పోరాటం చేయాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాం. లేని ఎడల బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకుంటారు. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ గమనించగలరు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఇది రేపు భవిష్యత్తులో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే ముఖ్యంగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చెరిపోతుల సుప్రియ జ్ఞాపకార్థంగా దాతలు, ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరిల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు జరిపోతుల సుప్రియ జ్ఞాపకార్థంగా దాతలు, ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరిల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తి పరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు నాంపల్లి రాజేశ్వరి, కాంపల్లి రాజేశ్వరి, జరిపోతుల చంద్రకళ, సేవకులు పోతురాజుల తిరుపతి, ఆరెల్లి కుమార్, పట్టిక ప్రతినిధులు, రంగసాగర్, దాతలు తదితరులు పాల్గొన్నారు. Sorry.
గిట్టున్నాయి చేతులు కూడా వరకు. ఏ లే ఫొటోస్ వీడియో. నమస్తే అన్న. ఓకే తీస్తాను అట్లా కూడా ఫోటోలు మళ్ళీ నిన్నది ఇక వీళ్ళందరూ తిన్నాక ఉండడు అట. అట్లా ఓకే. ఈరోజు ఉదయం దండు మైలారం మదిరా ప్రాంత తెప్పల చెరువు, శేషరాజుకుంట, మల్కాపురం చెరువు, కైతాపూర్ చెరువు, లక్కారం చెరువులను వరద ప్రవాహంను చౌటుపల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. మల్కాపురం, అలుగా, కైతాపూర్ చెరువుకి వచ్చే ఫీడర్ ఛానల్కు అక్కడక్కడ స్వల్ప గండ్లు పడడం జరిగింది. తక్షణమే జేసీబీతో మరమ్మత్తు పనులు చేపట్టి పూడ్చడం జరిగింది. ఈ రోజు ఉదయం దండు మైలారం మదిరా ప్రాంత తెప్పల చెరువు, శేషరాజుకుంట, మల్కాపురం చెరువు, కైతాపూర్ చెరువు, లకారం చెరువులను వరద ప్రవాహంను చౌటుపల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. మల్కాపురం, అలుగు, కైతాపూర్ చెరువుకు వచ్చే ఫీడర్ ఛానళ్లకు అక్కడక్కడ స్వల్పగండ్లు పడడం జరిగింది. తక్షణమే జేసీబీతో మరమ్మతులు పనులు చేపట్టి పూడ్చడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కొయ్యాడ సైదులుగౌడ్, ఇరిగేషన్ శాఖ డిఈ రాజవర్ధన్ రెడ్డి, ఏఈ పృథ్వీ మేడం, గుండెవేన ఐలయ్య యాదవ్, దేశట్ల లింగస్వామి, గుండెవేన రాజు యాదవ్, దేప శ్యామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మండలంలోని కాసరాబాద గ్రామంలో 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐకేపీలను ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సూర్యాపేట మండలంలోని కాసరాబాద గ్రామంలో 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐకేపీలను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు, గనీ బ్యాగులు కొరత లేకుండా చూడాలని సెంటర్ నిర్వాహకులకు ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తక్కువగా ఉండే విధంగా తూర్పారబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకే విక్రయించాలన్నారు. వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, ఏపీఎం మైసయ్య, సిసి యాదగిరి, విజయభాను, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ పోలగని సైదులు, శంకరమద్ది వెంకట్రెడ్డి, సరిత, వసంత, ఎల్లమ్మ, శారద, నాగమ్మ, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, దండు మైసమ్మ, దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉండగానే మాట్లాడలేదు. మొదటగా సూర్యాపేట రూరల్ మండలం కాసాబాద్ నుంచే మీరండి కొనుగోలు కేంద్రం ఈ ఊరు నుంచే ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా 336 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. 336 కేంద్రాలకు అనుమతులు ఇచ్చింది. దీని ద్వారా 4,30,00,000 ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కాళేశ్వరం కట్టి లక్ష కోట్ల రూపాయలు దోసుకొని తిన్నారు తప్ప కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిపోయి ఆగమాగ పరిస్థితులు ఉంది. ఆ నీళ్లను ఆపలేక ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఆ నీళ్లు ఆపినట్టయితే మొత్తానికి మోసం వస్తుందని చెప్పి ఆ నీళ్లను సముద్రపాలు చేసిన ఘనత కూడా కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఉందని కూడా తెలియపరుస్తూ మరొకసారి మన ప్రియతమ నాయకునికి దామోదర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మన అందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ వారి పేరు మీద ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, వారి పేరు పెట్టినందుకు ఉత్తమ్ కుమార్ గారికి, రఘువీర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా మనం అందరం కూడా వారి నిర్ణయానికి మన హర్షం వెలిబుచ్చుతూ వారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సందర్భంగా చెప్పేది, నిర్వాహకులకు చెప్పేది ఏంటంటే రైతుని మోటివేట్ చేసి తాళు లేకుండా మీరు ఇక్కడికి వడ్లను తీసుకొని వస్తే ఇక్కడ ఐకేపీ సెంటర్లో అన్ని సదుపాయాలు, బస్తాలు అయితేంది, ఇప్పుడు కాంటా వచ్చింది, బస్తాలు వచ్చినాయి, అది మాయిచర్ మిషన్ వచ్చింది, మాయిచర్ మిషన్ కూడా వచ్చింది, బాడీ క్లీనర్ అన్నీ వచ్చినాయి. వాటికనే జాగ్రత్తగా మీరు చేయించే బాధ్యత సంఘబంధం వారు పోయినసారి కూడా మంచిగా చేశారు, ఈసారి కూడా అదేవిధంగా చేసి రైతులను కాపాడుకోవాలి. రైతులు కాపాడుకున్నప్పుడే మన ఏదైతే వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని కూడా తెలియపరుస్తూ ఈ సందర్భంగా మరొకసారి వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తాం. నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నవంబర్ 15 శనివారం నాడు జరిగే హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘ్ బాలాజీ గార్లపట్టి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు.
నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో నవంబర్ 15 శనివారం నాడు జరిగే హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘం బాలాజీ గార్లపాటి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా హిందూ బంధువులందరూ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కర్ణాటి యాదగిరి, ఆమంచి రాయలింగం, రాపోలు మురళి, నేతి రఘుపతి, కలశం అశోక్, అలాగే అధ్యక్షులు ముడిశెట్టి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి బజరంగ్ దళ్ నరసింహ, సూరకారపు యాదగిరి, ఆర్గనైజేషన్ చర్లపల్లి అశోక్, ఉపాధ్యక్షులు బల్లెం యాదగిరి, ఉజ్వల ప్రకాష్ రెడ్డి, టంగుటూరి నరేష్, కార్యదర్శులు వెలుజుల శంకర్, వీరమల్ల ప్రభాకర్, మీడియా ప్రముఖి పాలకూరి నరసింహ, కార్యదర్శి మల్లెబోయిన రాజు, రామలింగయ్య, రంగరాజు పాల్గొన్నారు. शंकर महादेवन की उमापति शंकर महादेवन की भारत माता की गो माता की कापाडु मैया कौसल्य राम. వచ్చే నెల 15వ తేదీ నవంబర్ 25 రోజున శనివారం రోజున ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో హనుమాన్ చాలీసా లక్ష గలార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా మాలధారణ చేసేవాళ్ళు, అయ్యప్ప స్వాములు కానీ, ఆంజనేయ స్వాములు కానీ, అమ్మవారి మాల వేసేవాళ్ళు కానీ, గణేష్ మాల వేసేవాళ్ళు కానీ, ప్రతి ఒక్క మాలధారణ చేసేవాళ్ళు అందరూ వయస్సుతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కమిటీతో కోరుతా ఉన్నాం. అందరూ కూడా ఆహ్వానితులే. రాజుగారికి, తర్వాత బల్లయాగిరి, నేను, అశోకు, ఇంకొంతమంది స్వాములు శిక్షణ కూడా కొట్టించాం. కొట్టి కూడా అక్కడ పెట్టిన రైల్వే స్టేషన్లో పెట్టాం. అక్కడ కూడా పెట్టారు. ఆ లోకల్లో కూడా పెట్టి అక్కడ జనాలను చూసిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నది. ఆంధ్ర నవంబర్ 17 జరిగే లక్ష కళాకారుల హనుమాన్ చాలీసా ఈరోజు సమావేశం జరిగింది. గురు వెంకటయ్య గారు గత గురుస్వాములు నల్గొండ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. దాని గురించి సకల ఏర్పాట్ల గురించి ఆలోచనలు చేశారు. అందరు గురుస్వాములు మా అభిప్రాయాలు చెప్పారు. కాబట్టి ఆ లక్ష కళార్చన కార్యక్రమం అధ్యక్షుడిగా మాడిశెట్టి వెంకటయ్య గారు, ప్రధాన కార్యదర్శిగా బజరంగ నరసింహ గారు, ఈ వేరే బజరంగ, తర్వాత సూర్య యాదగిరి గారు, మీరు ఎక్కడ గాంధీనగర్ ఏం చేస్తారు? ప్రింటింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ సంవత్సరము ఈరోజు హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం కమిటీ మీటింగు ఈరోజు ఇప్పుడు చేయడం జరిగింది. రేపు 15వ తారీఖు, వచ్చే నెల 15వ తారీఖు శనివారం రోజు మన ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం చేయడం జరుగుతున్నది. ఆ హనుమాన్ చాలీసా లక్షగల పారాయణకి మన జిల్లా వేజ ఉన్నటువంటి గురుస్వాములు, స్వాములు అందరూ కలిసికట్ట చేసి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహ పాత్ర కావాలని కోరుకుంటూ, రెండవది మన శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం గట్టు మీద, బ్రహ్మంగారు గుట్ట మీద
ఈ సంవత్సరము ఆంజనేయ స్వామి మాలాధారణం ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మాలలు అక్కడే మాలాధారణ చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా ఈ 41 రోజు బ్రహ్మంగారి గుట్ట మీద హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు కానీ ప్రతి ఒక్కరు కానీ. జై శ్రీరామ్. నా పేరు రాయపూర్ మురళీకృష్ణ. రేపు కార్తీక బహుళ ఏకాదశి శనివారం రోజు అనగా నవంబర్ 15వ తేదీ అత్యంత వైభవపేతంగా ఒకరికి ఒకరం తోడై కలిసి ఉంటే కలదు సుఖం అన్నటువంటి భావన చేత ధర్మాన్ని రక్షించడానికి హనుమంతుని యొక్క సంకల్పాన్ని ఆ రామునికి ఏ విధంగా అందించారో ఆ యొక్క హనుమంతుని యొక్క శక్తి భారతదేశానికి ఉండాలన్నటువంటి మహాసంకల్పాన్ని స్వీకరించి ఈరోజు మొదటి సమావేశం నల్లగొండ నీలగిరి సన్నిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సంకల్పయుక్తంగా ఇందాక మాకు పెద్దవారు చెప్పినట్లుగా నేను నాతో పాటుగా ఇంకొక 10 మంది ఆ ప్రకారంగా ఒక 10,000 మందిని కలిసి కనీసం 10,000 మందిని ఒకే ప్రాంతంలో ఒకే సదిలో కూర్చొని సంకల్పం చేయాలని చెప్పేసి ఆ యొక్క హనుమాన్ చార్చ పారాయణాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దీనికి నీలగిరి నల్లగొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్ని పెద్దల యొక్క సమక్షం నిర్ణయించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి సంకల్పాన్ని స్వీకరించి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి ఎన్జీ కాలేజ్ నల్గొండను సందర్శించారు. ఉదయం వాకింగ్ చేసే వారితో సంభాషించి వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాకింగ్ ట్రాక్ మరమ్మతులు మరియు ఓపెన్ జిమ్ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి ఎన్జీ కాలేజ్ నల్గొండను సందర్శించారు. ఉదయం వాకింగ్ చేసే వారితో సంభాషించి వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాకింగ్ ట్రాక్ మరమ్మతులు మరియు ఓపెన్ జిమ్ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఏవి గోనారెడ్డి, నల్గొండ కలెక్టర్కి మరియు అధికారులకు ఫౌండేషన్ తరపున పుస్తకాలు అందజేశారు. అలాగే ఫౌండేషన్ ద్వారా ఎన్జీ కాలేజీలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను వివరించి భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు సిద్ధమని తెలిపారు. గోనారెడ్డి కాలేజ్ అభివృద్ధికి అనుసరిస్తున్న సుస్థిర మరియు భాగస్వామ్య నమూనా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, వాకర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, అలాగే పండూరి మోహన్ రెడ్డి వంటి వ్యక్తులు కలిసి మౌలిక వసతుల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమానికి వంగాల అనిల్ రెడ్డి, బండారు ప్రసాద్, డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, జి లింగయ్య, శౌరయ్య, చింతపల్లి వెంకన్న, రిటైర్డ్ పోలీస్ అధికారులు సరళయాస, కోమటిరెడ్డి, బుచ్చిరెడ్డి దంపతులు, కట్ట అమృతారెడ్డి, భీమార్జున్ రెడ్డి, కొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తదుపరి గోనారెడ్డి కలెక్టర్ని కోమటిరెడ్డి ప్రతీక్ స్మారక ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో వాకింగ్ ట్రాక్ మరియు ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అభివృద్ధి చేయాలని కోరారు. దీనివల్ల దేవరకొండ, మిర్యాలగూడ రోడ్ ప్రాంత ప్రజలకు సౌకర్యవంతమైన వాకింగ్, ఫిట్నెస్ సదుపాయాలు లభిస్తాయని చెప్పారు. కలెక్టర్ మరియు అధికారులు ఈ సూచనకు సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో 3 జిల్లాల కోర్టు న్యాయవాదుల కలయికగా ఉన్న కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్లో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ 42% పెంచాలనే డిమాండ్తో అన్ని బీసీ కుల సంఘాలు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ జాగ్గా ఏర్పడిన సందర్భంగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.
హైదరాబాద్లో 3 జిల్లాల కోర్టు న్యాయవాదుల కలయిక ఉన్న కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్లో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రస్వామి కుర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ 42% పెంచాలని డిమాండ్తోని అన్ని బీసీ కుల సంఘాలు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ జాక్గా ఏర్పడిన సందర్భంగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి మరియు అఖిల భారతీయ న్యాయవాద సంయుక్త ఆదిభక్త మంచ్ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు కూడా న్యాయవాదులకు, రక్షణ చట్టాలకు మద్దతు తెలియచేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జాక్ ప్రెసిడెంట్ నాగల శ్రీనివాస్ యాదవ్, సురేష్ బాబు, కూకట్పల్లి కోర్టు మేడ్చల్ కోర్టు సురేందర్ బాబు, రంగారెడ్డి కోర్టు గురువయ్య గౌడ్, నాంపల్లి కరిక మల్లేష్ కుర్మ, జూనియర్ న్యాయవాదులు, నర్సింహులు, అనేక మంది సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయవాదుల మిత్రుల సమక్షంలో న్యాయవాదుల రక్షణ చట్టాలు కావాలని చెప్పేసి పోరాటాలు నిర్వహించడంలో భాగంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వమేమో లా మినిస్టర్ వచ్చి మేము ఈ లాయర్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేస్తాం అంటున్నారు తప్ప దాన్ని డ్రాఫ్టింగ్లోకి తీసుకురావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో డ్రాఫ్టింగ్ తయారు చేశాము, దాన్ని మేము అమలు చేస్తామంటున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం లేదు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కూడా వీలైనంత త్వరలో న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేసే విధంగా, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జూనియర్స్కి ఏదైతే 5,000 ఇస్తున్నారో ఇక్కడ కూడా 5,000 వచ్చే విధంగా మేము లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో న్యాయవాదుల విజయంగా ఉండాలి తప్ప ఇదేదో అందరు న్యాయవాదులు కూడా, వివిధ న్యాయవాద సంఘాలు, ప్రజా సంఘాలు కూడా న్యాయవాదులకు రక్షణ చట్టాలు ఏర్పడే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. లేటెస్ట్గా ఉన్నటువంటి సమస్య తీసుకున్నట్టయితే 42% రిజర్వేషన్ల మీద కూడా ఒక బీసీగా లాయర్స్ ఫోరం ఫర్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తుంది. కాబట్టి 42 రిజర్వేషన్ కోసం కూడా ప్రతి ఒక్కరు న్యాయవాదులు బీసీలకు సపోర్ట్ చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ మిత్రుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రస్వామి కుర్మ. జై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పాల కేంద్రం ముందు పాల రైతుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పాడి రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, మదర్ డైరీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బోల్ల కొండలరెడ్డి మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పాల కేంద్రం ముందు పాల రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పాడి రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, మదర్ డైరీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బోళ్ల కొండలరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో పాలస వర్గం పూర్తిగా విఫలమైందన్నారు. తమ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే ఏకంగా సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముట్టడించి డిమాండ్లతో కూడిన వినతిపత్రం క్యాంపు ద్వారానికి అంటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు శ్రీకర్ రెడ్డి, వసపరి శంకరయ్య, పుట్ట మల్లేష్ గౌడ్, గంగుల శ్రీనివాస్ యాదవ్, ఆర్ జనార్దన్, చెక్క వెంకటేష్, మంగ నర్సింహులు, తునికి దశరథ, కామెటికారి కృష్ణ, నంద గణేష్, కల్లెపు అడవయ్య, మామిడాల సోమయ్య, జెల్లి నర్సింహులు, జూకంటి ఉప్పలయ్య, దయ్యాల సంపత్, పత్తి వెంకటేష్, వివిధ మండలాల పాల సంఘం మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక సమావేశంలాగా ఏర్పాటు చేసుకొని దానికి రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీస్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి భువనగిరి, పూర్వం నల్లగొండ జిల్లాకు సంబంధించి మదర్ డైరీ
ఏదైతుందో పాల సహకార సంఘం ఇవాళ చివరికి ఉంటుందా ఉండదా అనేటువంటి స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు ప్రతి లీటర్కు 5 రూపాయలు పెంచి సహకరిస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. దాంతోపాటుగా పెండింగ్ బిల్లులు పాడి రైతులకు ఏవైతున్నాయో అన్నిటిని కూడా చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సుమారుగా 30,000 మంది రైతులు ఇవాళ 7 బిల్లులు రాకుండా, అంటే ఇవాళ అందరి కుటుంబాలు కూడా రైతు కుటుంబాలు 7 బిల్లులు పెండింగ్లో పెట్టించి పాలు పోస్తూ ఉంటే వాళ్ళ యొక్క బాధని చూసేవాడు లేడు, పట్టించుకునేటువంటి వాడు లేడు. కేవలం రైతు రాజ్యం అని చెప్పేసి, ప్రజాపాలన అని చెప్పేసి ఎందుకు మోసం చేస్తుందో అర్థమైతలేదు. కాబట్టి రైతులని వెంటనే, పాడి రైతులని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత 7కు 7 బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాలక వర్గమో, లేకపోతే చైర్మనో, లేకపోతే కన్సర్న్ మినిస్టరో, ఈ నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు. ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళు ఇంకొక విప్ ఉన్నాడు బీర్ల ఐలయ్య గారు. వీళ్ళందరూ ఉన్నది ఎందుకు అనేటువంటి విషయం ఇవాళ అఖిలపక్ష రైతు మీటింగ్లలో చర్చకు వచ్చింది. వీళ్ళకు కనుక నైతికంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే వీళ్ళు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హతను కోల్పోతారు. వీళ్ళు పదవిలో ఉండి కూడా మా జిల్లాకు ఏమి లాభం అనేటువంటిది ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే 7 బిల్లులు చెల్లించాలా, మదర్ డైరీని రక్షించాలా, అక్కడ ఉన్నటువంటి పాత బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా ఇలా అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. చిల్లింగ్ సెంటర్లో మదర్ డైరీని కాపాడుకుందాం. ప్రస్తుతం పాలు పోస్తున్న రైతులకు దాదాపు 7 నుండి 8 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థ వెంటనే చెల్లించే రకంగా రైతులతో సమావేశమైనాం. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు మదర్ డైరీని కాపాడుకోవాలి. ఎందుకంటే కొన్ని వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి. రీసెంట్లీ మన జర్నలిస్ట్ శంకర్ కూడా మాట్లాడారు, ఉంటే ఉండని పోతే పోని ఆంధ్రప్రభలో కూడా ప్రచురితమైంది. కాబట్టి ఏంటంటే అలాంటి చైర్మన్ మనకేం చేయలేడు అనేది కూడా క్లియర్ రైతులందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, పాలక పక్షం మీద ఒత్తిడి తెచ్చి ప్రస్తుతం ఉన్న పాడి రైతుల యొక్క బిల్లులు చెల్లింపు కొరకు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక లెటర్ ఇస్తాం అక్కడ. ఆ తర్వాత కాకపోతే వారం రోజుల వరకు చూస్తాము. దీపావళి కంటే ముందు ఖచ్చితంగా కూడా ఈ పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో అందరం కూడా ఆలేరు నియోజకవర్గ పాడి రైతులు, అట్లాగే మదర్ డైరీ యొక్క పాడి రైతులు అందరం కలిసి ఖచ్చితంగా సెక్రటరీ దగ్గరికి వచ్చి ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రాన్ని అందజేసి మాకు న్యాయం చేయండి, మా సంస్థను కాపాడండి, మమ్మల్ని పొట్టగొట్టొద్దు, మేము ఇక్కడికే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం నుండి కూడా మాకు విజయ డైరీకి ఎట్లయితే కేటాయిస్తారో అట్లాగా మా మదర్ డైరీ కూడా ఖచ్చితంగా కూడా ఒక 100 కోట్లు 50 కోట్లు కేటాయించి మాకు న్యాయం చేస్తే మేమందరం కూడా బతుకుతాం. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తుంటాయి 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తున్నాం. అయ్యా మరి మీరు 1 కోటి మంది కోటీశ్వరులు చేస్తున్నట్టుగా లేదు, మమ్మల్ని అయితే భిక్షకాలం చేస్తున్నారని చెప్పి మా ఆలేరు నియోజకవర్గం కోరుతా ఉంది. కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా కూడా కలిసి ఎత్తున అఖిల పక్షంతో ముందుకు పోరాటం చేసి రైతులకు న్యాయం చేసే రకంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకురావాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పదవుల కంటే ప్రజా శ్రేయస్సు ముఖ్యమంటున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాంపల్లి మండలంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ద్వారా సేవలందించాలని ప్రజల ఆవేదన. గూండాల మండలంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఆకస్మిక తనిఖీ. బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 18న తెలంగాణ రాష్ట్ర బంద్. జరిపోతుల సుప్రియ జ్ఞాపకార్థం బాయిజమ్మ సాయిసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు అన్నదానం. గండ్లు పడ్డ చెరువులను మట్టితో పూడ్చిన నాయకులు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొప్పుల వేణారెడ్డి. నల్గొండలో హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం. ఎన్జే కాలేజ్లో నల్గొండలో కలెక్టర్ ఇలా త్రిపాఠి వాకింగ్ ట్రాక్ సందర్శన.
బీసీ రిజర్వేషన్ కోసం బీసీ జాక్కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్న హైకోర్టు న్యాయవాది నర్రిస్వామి. ఆలేరులో పాల రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పాడి రైతుల రౌండ్ టేబుల్ సమావేశం. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.